భూమి మీద మనం చెప్పుకున్న వీటన్నిటికంటే కూడా విలువైనది ఏంటండి? మనిషి ప్రాణం. మనిషి ప్రాణం, నా ప్రాణం. నా ప్రాణం కంటే వెండి గొప్పది కాదు, నా ప్రాణం కంటే బంగారం గొప్పది కాదు, నా ప్రాణము కంటే వెలగల వస్త్రాలు గొప్పవి కావు. ఎందుకంటే అండి, వెండి పోతే మరలా తెచ్చుకోవచ్చు, బంగారం పోతే మరలా సంపాదించుకోవచ్చు, వెలగల వస్త్రాలను దక్కించుకోవచ్చు. ప్రాణమును పోతే తిరిగి నేను పొందుకోలేను. ఈ ప్రాణమును మనిషి నిర్లక్ష్య పెట్టాడండి. లోకాన్ని సంపాదించుకోవడానికి బయలుదేరాడు. ప్రాణానికి హాని కలుగుతున్నా, ప్రాణానికి రక్షణ పోతున్నా, ప్రాణాలు ఎగిరిపోతున్నా పట్టించుకోకుండా ధనార్జన, బంగారము, వస్తువులు లేదా వ్యక్తులు ఇలా విలువైనవి, మనుష్యులు విలువైన వాళ్ళు లేదా బంధాలు విలువైనవి, బంగారాలు విలువైనవని తన ప్రాణాన్ని చిన్నగా చూసుకుంటున్నాడు. చూడండి, చాలామంది ఒక కోటీశ్వరుడు, ఒక కోట్లకు ఎన్నో బిలియన్స్, కోట్లు కాదు బిలియన్స్ ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, నా డబ్బంతా మీకు ఇస్తాను, మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని అడిగాడు. ఎవరిస్తారు? ఆయనకు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. మీరు ఇస్తారా? నేనైతే ఇవ్వలేను. ఆ డబ్బు నాకు అవసరం లేదు. కానీ ఆయన 70 సంవత్సరాలు నేను తీసుకుని నా వయస్సుని ఆయనకి ఇవ్వలేను. ఆ డబ్బు కంటే వయసు ఎంతో ముఖ్యం. వయసు ఉన్నంత కాలం, ఆరోగ్యం ఉన్నంత కాలం మనిషి తనకిష్టం వచ్చినట్టు వస్తువులను సంపాదించుకోవడానికి, వ్యక్తుల్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాడు. తన ప్రాణాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు. యవ్వన కాలంలో సమయానికి తినకుండా, సమయానికి తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా, తన ప్రాణానికి ఆయాసకరంగా తానే బ్రతుకుతూ ఒక 40 సంవత్సరాలకు వచ్చేసరికి బీపీ, షుగర్, ఆయాసమని రకరకాల వ్యాధులతో మూలబడిపోతున్నాడండి. ఏం సంపాదించావు అంటే రోగాలు సంపాదించాడు. ఆస్తులున్నాయి, కానీ ఆస్తులు ఈ మనిషికి సమయాన్ని తీసుకురాగలవా? సమయాన్ని ఏది కొనలేదు, ఆయుష్ని ఏది కొనలేదు, వయస్సుని ఏది వెనక్కి తీసుకురాలేదు. కానీ బంగారాన్ని తెచ్చుకోవచ్చు, వెండిని తెచ్చుకోవచ్చు, వెలగల వస్త్రాలను తెచ్చుకోవచ్చు. అంటే మనకు అర్థం కావాలి, మీ జీవితంలో విలువైనది ఏంటి అంటే మనం చెప్పాలి, నా ప్రాణం. అది పోతే తిరిగి రాదు. అదే బైబిల్ బోధిస్తుందండి. మనిషిని ఆలోచింపచేసేటువంటి దివ్యమైన పుస్తకమే బైబిల్. అది ఎలా ఆలోచింపచేస్తుందంటే, మత్తయి సువార్తలో ఒక సూటి ప్రశ్న ఉందండి. ఆ ప్రశ్నకు సమాధానం నిజంగా ఎవరు చెప్పగలరు, లేదా ఎవరు దేవుడు చెప్పింది కాదనగలరు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుష్యుడంట సమస్తాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే సంపాదించుకున్న దాన్ని బట్టి తనకి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను బంగారం అంటాను, వెండి అంటాను, వెలగల వస్త్రాలు అంటాను, ఇవే నా జీవితం అంటాను. ఇవన్నీ సంపాదించి ఇలా చూసుకున్నప్పుడు గుండె ఆగిపోయి చచ్చిపోయాను అనుకోండి, నాకు ఏం దక్కింది, నీకు ఏం దక్కిందని ప్రభు అడుగుతున్నాడు. నీకు ఏం దక్కిందని ప్రభు అడుగుతున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసండి, నీవు సంపాదించుకునేవి నీకంత విలువైనవైతే, నువ్వు సంపాదించుకోలేని విలువైన ఆయుష్ను నీకు ఇస్తున్నాను, నన్నెందుకు గుర్తించు అని ప్రభు చెప్తున్నాడండి. చాలామంది కొన్ని యంత్రాలు ఉంటాయండి. ఇప్పుడు చెరుకు రసం ఉందనుకోండి, చెరుకు రసం పిండేటువంటి ఒక యంత్రం ఉంటుంది, ఒక యంత్రం. ఆ యంత్రాన్ని కాలుతో తంతాడా? వ్యాపారం చేసుకునే వ్యక్తి తన్నడు. మనకి తక్కళ్ళు ఉండేవి, తక్కడులు ఇప్పుడు మనకి సరిగ్గా అవి రావడం లేదు. కానీ అప్పట్లో మనకి బియ్యం లేదా ఇతర వస్తువులు కావాలంటే ఆ తక్కెటలో తూచేవాళ్ళు. తక్కెడను కాళ్ళతో తన్నిన వాళ్ళని చూసారా? ఎందుకని అంత విలువగా వాటిని చూసేవారంటే, వాటి ద్వారా మా కడుపులు నిండుతున్నాయి,
వాటికి కాలు తగలకూడదు. మీ చాలామంది హైందవుల్లో గూడా ఆ వ్యాపారపు సంబంధమైన వస్తువులను ఒక్క మాటలో చెప్పాలంటే దైవాలుగా చూస్తారండి. అదే మా కడుపు నింపుతుంది అంటారు. కడుపు నింపాలి అంటే, కడుపు నిండాలి అంటే అసలు ఒంట్లో ఏముండాలి? ప్రాణం ఉండాలండి. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కొన్ని గంటలు అలాగ నేల మీద పడుకోబెడతాం. ఆ శవం నీళ్ళు అడిగిందా ఎప్పుడైనా? 2 గంటలయింది. గొంతు ఆరిపోయింది. కొన్ని నీళ్ళు ఇవ్వండని శవం అడిగిందా? కొన్ని సార్లు ఎక్కడో దూరదేశంలో, దూర ప్రాంతాల్లో బిడ్డలుండిపోతే ఆ బిడ్డలొచ్చి ఆ తల్లి కడసారి చూసుకోవాలని ఐస్ బాక్స్‌లో పెడతారు. 2 రోజులు పెట్టినోళ్ళు కూడా ఉంటారు. మరి 2 రోజుల నుంచి ఆ బాడీకి నీళ్లు కానీ, ఆహారం కానీ వెళ్ళలేదు. ఆ శవం లేచి ఆకలందా? ఆ శవం లేచి దాహమందా? అంటే నువ్వు నీళ్లు తాగాలంటే అక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్ నీళ్ళు ఉండాలి అనకూడదు. నువ్వు నీళ్లు తాగాలంటే ఏముండాలి అంటే నీళ్ళు ఉండాలి అన్నది సెకండ్. నీళ్ళు ఉండడం సెకండ్. ఫస్ట్ ఏంటండి? ప్రాణం ఉండాలి. నువ్వు భోజనం చేయాలంటే నీకేముండాలి? భోజనం ఉండాలి కాదు, ప్రాణం ఉండాలి ముందు. ప్రాణం ఉంటేనే నీళ్లు తాగుతాం, ప్రాణం ఉంటేనే భోజనం చేస్తాం. భోజనం పెట్టేటువంటి 3 పూట్ల కడుపు నింపేటువంటి ఒక యంత్రాన్ని మనం గౌరవిస్తున్నాం. మరి అది తినడానికి ప్రాణం ఉండాలి. ఆ ప్రాణానికి ఆధారము ప్రభువు. మరి దేవుణ్ణి గుర్తించాలా వద్దా? దేవుని గుర్తించాలి. దేవుని గుర్తించడం అటుంచండి, ప్రాణాన్ని గుర్తించట్లేదు కదా మనిషి. తన ప్రాణాన్ని నేనేమైపోయినా పర్వాలేదు అంటున్నాడు. నీ విలువ నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అనలేవు. మనిషికి తన విలువ తెలియదండి. బంగారం, గుప్పెడు బంగారం కానివ్వండి, లేదా ఒక కట్ట, 1,00,000 రూపాయల డబ్బు కానివ్వండి, విలువ తెలుసు. ఎందుకో తెలుసా అండి? ఒక్కొక్క రూపాయి కష్టపడితే వచ్చింది కాబట్టి, చెమటోరిస్తే వచ్చింది కాబట్టి పొదుపుగా ఖర్చు పెట్టుకుంటాడు. మరి ప్రాణం అన్నది ఎలా ఇవ్వబడింది మనకి? ఉచితముగా ఇవ్వబడింది. ఈ ప్రాణం మనం ఎక్కడా కూడా నెలకి ఇంత అని కట్టట్లా. ఇంట్లో టీవీ ఉందంటే నెలకి ఇంత అని చెప్పేసి ఏం కట్టాలి? బిల్లు కట్టాలి, లేదా ఫైనాన్స్ కట్టాలి. ఒక ఫ్రిడ్జ్ ఉందంటే నెలకి ఉన్నందుకు ఫైనాన్స్ కట్టాలి. ఇంట్లో ఒక ప్లేట్ ఉందనుక దానికి ఒక వెల చెల్లించాలి. కానీ మనిషి తాను బ్రతుకుతున్నాడు, ఏ వెల చెల్లించకుండా బ్రతుకుతున్నాడు. కాబట్టే ఈజీగా ఏమంటాడు తెలుసా అండి? నేనేమైపోయినా పర్వాలేదు, ఇల్లు కట్టాలంటాడు. నేనేమైపోయినా పర్లేదు, పెళ్లి చేయాలంటాడు. నేనేమైపోయినా పర్వాలేదు. అవును, పర్వాలేదు మనిషికి. ఎందుకంటే నీ కోసం నువ్వేం చేసుకోలేదు కాబట్టి చాలా చిన్నగా నీ కోసం నువ్వు మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఎంతో కష్టపడ్డావు కాబట్టి డబ్బు గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. నీవు ఈ భూమి మీదకి రావడానికి తల్లి గర్భంలో 9 నెలల పాటు దేవుడు చేసిన నిర్మాణం, నా కష్టం ఆ దేవునికే తెలుసు. కాబట్టి దేవుడు డబ్బుతనం గురించి ఆలోచించడు, ఎప్పుడు కూడా నీ కోసమే ఆలోచిస్తాడు. అందుకే ఆ దేవుడు నరరూపధారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సిలువలో మరణించారు అంటే గనుక ఆయనకి నువ్వంటే ఇష్టం. పరలోకంలో సింహాసనం వదిలేశాడు ఆయన. ఎందుకో తెలుసండి? నీ నిర్మాణం వెనకాల ఆయన ఎంత కష్టపడ్డానికి ఆయనకి తెలుసు. నీకు ఆయుష్కాలం ఒక్కొక్క రోజు ఇవ్వడానికి ప్రకృతి చక్రాన్ని దేవుడు తిప్పుతున్నాడు. అది దేవునికి తెలుసు. ఒక మనిషి భూమి మీద మనుగడ సాగించడానికి ప్రకృతిలో ఎన్ని మార్పులు వస్తాయో ప్రభువుకు తెలుసు. ఇన్ని రకాలుగా నిన్ను ముందుకు నడపడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మనిషి ప్రాణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విలువైన నీ ప్రాణాన్ని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు? అది నీకు ఉచితంగా ఇచ్చానా? నువ్వు బ్రతకడానికి అంటే నీ ఆయుష్ ఉండడానికి నీ కష్టమేమీ లేదనా అని ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. చూడండి, ఎవరు చచ్చిపోతున్నారు ఎక్కువగా? పూర్వకాలంలో ఎక్కువగా మరణాలు ఎలా సంభవించాయో తెలుసండి? జ్వరాలు వచ్చి చచ్చిపోయేవారు, ప్రసవ కానుపుల్లో ఎక్కువ చనిపోయేవారు, లేదా ఏదో పురుగు కుట్టి చచ్చిపోయేవారు, లేదా వ్యాధి వయసు అయిపోయి వ్యాధిగ్రస్తులైపోయి చచ్చిపోయేవారు. అంతేగాని అర్ధాంత మరణాలు మన పూర్వీకుల్లో ఉన్నాయా? పెద్దగా లేవండి, అంత ఎక్కువ లేవు. కానీ ఇప్పుడు ఎవరెక్కడ చచ్చిపోతున్నారా అంటే ముసలివాళ్ళు చచ్చిపోవట్లేదండి, యవ్వనస్తులే చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లో చనిపోయిన వృద్ధుల పేరు చెప్పండి నాకు, యవ్వనస్తుల పేర్లు చెప్పండి.
యవ్వనస్తుల పేర్లే ఉంటాయి, వృద్ధుల పేర్లే ఉంటాయి. ఎందుకు యువత చనిపోతుంది అంటే, ఎందుకు మనుషులు నానాటికి మరణ సంఖ్య చిత్ర విచిత్రాలుగా జరుగుతుందంటే గనుక, మనిషి తన ప్రాణాన్ని గురించి యోచించడు. ఒకటి సంపాదన, రెండు సరదాలు. ఈ రెండిటి నడుమ వెళ్ళిపోతున్నాడు. ప్రాణం పోతే పోని, ఈరోజు అనుభవిస్తే చాలంటున్నాడు. ఈరోజు నాకు నచ్చినట్టు బ్రతికితే చాలంటున్నాడు. ఎందుకంటే తనకి బ్రతుకు విలువ తెలీదు. తన బ్రతుకు కొరకు తాను ఏమీ చేసుకోవట్లేదు. కానీ ఈరోజు మనం ఆలోచించాలండి. బైక్ రేసుల్లో లేదా బెట్టింగుల్లో ఇంత తింటాను, ఇంత బెట్టు, కడుపు ఇంత ఉంది, ఇంత తినడం ఏంటి? బెట్ ఛాలెంజింగ్ అంటేనే ఎలా ఉంటుందండి? అసాధ్యం అయితేనే ఛాలెంజింగ్ పెడతారు అక్కడ. ఆ బెట్టింగ్స్లో, ఛాలెంజెస్లో, రైడింగ్స్లో ఊరికూరికే చనిపోతున్నారు. మందు తాగి అండి. 18 సంవత్సరాల యవ్వనస్తులకి క్యాన్సర్లు ఏంటండి? 18 సంవత్సరాల యవ్వనస్తులకి ఎయిడ్స్ ఏంటండి? ఇటుపోతుందండి మానవ సమాజం, ఇటెళ్ళిపోతుందండి. ఒకటే, సరదాల కోసం బ్రతుకుతున్నాడు, సంపద కోసం బ్రతుకుతున్నాడు, కానీ తన బ్రతుకు విలువ తెలియకుండా బ్రతుకుతున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం చాలా విలువైనది, కొద్ది కాలమే. గడ్డి పువ్వు లాంటి జీవితం కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. చిన్నదే, 60-70 ఏళ్ళ నుంచి మనం బ్రతకం, కానీ ఈలోపే ఎందుకు చచ్చిపోవాలి? ఇచ్చిన ఆయుష్కాలం ఒక్కసారే కదండి భూమి మీద జన్మ. మధ్యలో ఎందుకు వెళ్ళిపోవాలంటే, జీవితం విలువ తెలియక చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆయుష్ అయిపోయి కాదు. నిజంగా ఒక మనిషి పరిపూర్ణంగా బ్రతకాలంటే అది ఎవరివ్వాలండి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వడానికి సిద్ధమే, కానీ నీవు సిద్ధంగా లేవు తీసుకోవడానికి. ఆయన ఏమంటున్నాడంటే, నా వాక్కు యందు నీకు దీర్ఘాయువు ఉన్నది, నా ఆజ్ఞలు గైకోను నీకు దీర్ఘాయువునిస్తాను అంటున్నాడు. ఏంటయ్యా నీకు కావాలి అంటే, ఆయన అర్పణలు కోరుకోలేదు. ఆయన ఏం కోరుకున్నాడో తెలుసండి? మన ప్రాణము ఈ భూమి మీద సుఖముగా ఉండడానికి కొన్ని నిబంధనలు పెట్టాడు. ఏంటవి అంటే గనుక పాత నిబంధనలోనే కనిపిస్తాయండి. అవేంటి ఒకసారి చూద్దాం. 10 ఆజ్ఞలు అంటాం కదా, ఒకసారి వాటిని చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ప్రభువు చెప్తున్నాడు, జీవితం చాలా విలువైంది, అది మరలా నువ్వు తెచ్చుకోలేనిది, అది మరలా నువ్వు సంపాదించుకోలేనిది. ఒకవేళ నేనిచ్చింది పరిపూర్ణంగా నువ్వు జీవించాలి అంటే గనుక నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎవరు సన్మానిస్తున్నారు ఈరోజు? తల్లి మాట లెక్కుందా? తండ్రి మాట ఏమన్నా లెక్కుందా? వాళ్ళ మాట వింటున్నారా? మా జీవితం మా ఇష్టం అంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ కాల మరణాలు చెందుతున్నారు. దేవుడు ఎప్పుడు కూడానండి పరిశుద్ధ గ్రంథంలో తెలుపబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి సత్యమైనవండి. అవి ఎప్పుడు మనిషి మేలును కోరుకుంటాయండి, అవి ఎప్పుడు మనిషి బాగును కోరుకుంటాయండి. బైబిల్లోని దేవుడు ఎప్పుడు కూడా నీ శక్తికి మించి నాకు ఇవ్వు అనడు. నీ క్షేమాన్ని నాకు ఇవ్వు అంటే, నువ్వు క్షేమంగా ఉండు, నాకు కావాలి. నీ క్షేమంలో నాకు సంతోషం ఉంది. నువ్వు దీర్ఘాయుష్కాలం బ్రతితే నాకు సంతోషం ఉంది. నువ్వు మరణించిన తర్వాత కూడా నిత్యము సంతోషంగా ఉండాలి, అది నాకు కావాలని మనిషి కోసం పరితపిస్తున్నటువంటి దేవుడే బైబిల్ దేవుడు అండి. పరలోకం ఇవ్వడానికి ప్రాణాన్ని ఇచ్చాడు భూమి మీదకి వచ్చి. భూమి మీద మనం సుఖంగా బ్రతకడానికి ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆజ్ఞలు ఏమంటున్నా? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే గనక నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఎక్కువ కాలం బ్రతుకుతావు. ఇంకా నరహత్య చేయకూడదు, నువ్వు ఒకరిని చంపకు, చూడకు. నువ్వు ఈరోజు ఒకరిని చంపేస్తావు, కక్ష పగ, ఆ టైంలో ఆ చేతిలో ఉన్నది పట్టుకుని కొట్టేస్తావు, కానీ వెనకాల ఉన్నవాడు నీ మీద పగబట్టి నిన్ను హతమారుస్తాడు కదా.
అలా కూడా నువ్వు అర్ధాంతరంగా మాయమై నువ్వు ఒకరిని కొట్టొద్దు, గాయపరచొద్దు. ఎందుకంటే నువ్వు చేసిన పాపం తిరిగి నీ నెత్తి మీదకి వస్తుంది కాబట్టి దాని జోలికి పోకు నా కుమారుడా. అప్పుడు నువ్వు ఎక్కువ కాలం చక్కగా జీవిస్తావు. ఇంకా వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. నీ పొరుగువాడిది ఏది కూడా నువ్వు ఇష్టపడకు, నీకున్న దాంతో సంతృప్తిగా బ్రతుకు. ఈరోజు ఎందుకు రోగాలంటే సంతృప్తి లేదు. దేవుడు అన్న పదమే మనుషులు మర్చిపోయారండి. ఎప్పుడో పండగలకో ఎప్పుడెప్పుడో దేవుడు జ్ఞాపకం వస్తాడు. కాసేపు ఆ దేవుడు అని ఏదైతే అనుకుంటున్నామో, అది బైబిల్ అవ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, కాసేపు కూర్చోవడం అంతే, అయిపోయిందని పక్కకు పెట్టాడు. ఇలా అయిపోయింది మానవ జీవితం. అందుకే 60 ఏళ్ళు బ్రతికేవాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతికారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నీకెంతమ్మా వయసు అంటే 60 అన్నారంటే, అమ్మో నీ అంత కాలం నేను బ్రతుకుతానా? బ్రతకవు. ఎందుకు బ్రతుకుతావు? చేసేవన్నీ తప్పుడు పనులు, వెళ్ళే మార్గం అంతా తప్పుడు మార్గాలు. అలా వెళితే ఎలా బ్రతుకుతావు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తే ఎప్పుడో చచ్చాకొచ్చే లోకం కోసం ప్రభువుని నమ్ముకోవాలా అంటారు. లేదు, బ్రతుకున్నప్పుడు వచ్చే జీవితం కొరకు కూడా ప్రభువుని నమ్ముకోవాలి. ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవ్వాలి అంటే గనుక దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నీవు గైకొనాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఇవన్నీ కూడా కీడు నుంచి నేను తప్పిస్తాయి. ఈ దేవుడు ఏదైతే చెప్పాడో, ఈ దొంగిలించకూడదు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నిన్ను మంచివాడిగా తీర్చిదిద్దుతాయి. ఎదుటివారికి నిన్ను చూసినప్పుడు కొట్టాలి అనిపించదండి, నీకోసం ప్రాణం పెట్టాలి అనిపిస్తుంది. అప్పుడు కీడు నీ మీదకి రాదు. ఇది దేవుడు చెప్తున్న విషయాలు. ఇవి ఎంతమందికి అర్థమయ్యాయి? బైబిల్ అనగానే అది మత గ్రంథం అని చిత్రీకరిస్తున్నాం, కానీ మనిషి బ్రతుకు విలువలు తెలిపేటువంటి విలువగల పుస్తకం ప్రియమైన వారలారా.